బ్రేకింగ్ న్యూస్ అహ్మదాబాద్ లో జరిగిన విమాన విషాద సంఘటన. అయితే ఈ ప్లేన్ క్రాష్ అయిన తర్వాత దాదాపు 270 మంది చనిపోయారు. ఇప్పటికే ఆ మృతదేహాల్ని డిఎన్ఏ టెస్టులు నిర్వహించి వాళ్ళ ఫ్యామిలీస్ కి ఇంకా అప్పగిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి లేటెస్ట్ గా ఒక న్యూస్ వెలుగులోకి రావడం జరిగింది. అయితే ఈ విమానం క్రాష్ వెనకాల ఒక మహిళ ఉందా, ఆ మహిళ యొక్క హస్తం ఉందా, ఆమె ముందే బీజే మెడికల్ కాలేజ్ కి ఒక మెయిల్ పంపించిందా? దాదాపు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 21 మెయిల్స్ వచ్చాయి ఆ మహిళ దగ్గర నుంచి. ఇంతకీ ఆ మహిళ ఎవరు, ఎందుకు ఆ మహిళ బీజే మెడికల్ కాలేజ్ కి ఈ మెయిల్స్ అన్నిటిని కూడా పంపించింది? బాంబులు ఉన్నాయంటూ ఆ బెదిరింపు మెయిల్స్ పంపించింది. దాని తర్వాత ఆ విమానం ప్లేన్ క్రాష్ అవడానికి కారణం నేనంటూ కూడా మెయిల్స్ ఎందుకు పంపించింది? అంతేకాదు, ఈ సంఘటన జరిగిన తర్వాత ఆమె ముఖ్యంగా అహ్మదాబాద్ లో ఉన్నటువంటి జెనీవా లిబరల్ స్కూల్ కి, అలాగే క్రికెట్ స్టేడియం, నరేంద్ర మోడీ గారి క్రికెట్ స్టేడియం, రీసెంట్ గా ఐపీఎల్ ఫైనల్ కూడా అక్కడే జరిగింది. అలాగే బీజేఎం మెడికల్ కాలేజ్ కి మెయిల్ పంపించింది. అలాగే భోపాల్లో కూడా ఒక స్కూల్ కూడా ఈ మహిళ మెయిల్ పంపించడం జరిగింది. అంటే ఈ మహిళ వెనకాల ఎవరైనా ఉన్నారా? ఈమె అసలు ఈ మెయిల్స్ ఎందుకు పంపించింది? ఈ పంపించిన తర్వాత ఈ సంఘటనలన్నీ కూడా జరిగాయి. చాలా చాలా డౌట్స్ అయితే ఇప్పుడు రైజ్ అయినాయి. అయితే ఈ మహిళ చెన్నైకి సంబంధించిన మహిళ, తన పేరు రేణి జషిల్డా. సో ఈమె రోబోటిక్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. అలాగే ఈమె ఒక జాబ్ కూడా చేస్తుంది మల్టీనేషనల్ కంపెనీలో, డిలైట్ యుఎస్ సీనియర్ కన్సల్టెంట్ గా ఉంది. అయితే మరి ఈ మహిళ గూఢచార్య, లేదంటే పాకిస్తాన్ కి సంబంధించిన స్లీపర్ సెల్? ఈ మహిళ ఎవరు, ఎందుకు ఇలాంటి బెదిరింపు మెయిల్స్ ఎందుకు అన్ని పంపించింది? దీని గురించి మనం పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రజెంట్ ఈమె యాక్టివిటీ ఢిల్లీ కావచ్చు, అలాగే మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్, దాదాపు 11 స్టేట్స్ లో కూడా ఈమె యాక్టివిటీని పోలీసులు గుర్తించారు. అయితే రీసెంట్ గా ఈమెని చెన్నైలో పట్టుకున్నారు. ఒకసారి స్క్రీన్ పైన ఆమెను చూడొచ్చు. ఆమె గురించి పూర్తి విషయాలన్నీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆమెను చూసే ప్రయత్నం చేయండి మీరు. సో ఈ మహిళ 270 మంది ప్రాణాలని ఈ మహిళ పొట్టని పెట్టి, అయితే ఈ మహిళని ఒకసారి మన స్క్రీన్ పైన చూడొచ్చు. అసలు ఈ మహిళ ఎందుకు ఈ విధంగా మెయిల్స్ పంపించింది? నిజంగా అహ్మదాబాద్ లో ప్లేన్ క్రాష్ అవ్వకముందే బీజే మెడికల్ కాలేజ్ కి మేము మెయిల్ పంపించిందా? అలాగే నరేంద్ర మోడీ స్టేడియం కి మేము మెయిల్ పంపించింది. బాంబు ఉన్నట్టు కూడా మెయిల్స్ పంపించింది. దాదాపు 21 మెయిల్స్ ఈమె పంపించడం జరిగింది. దీనికి కారణాలు ఏంటో తెలిస్తే ఖచ్చితంగా మనం షాక్ అయిపోతాం. ఒకసారి ఈమె గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే అహ్మదాబాద్ ప్రముఖ సంస్థలకు వరుసగా వచ్చిన ఈ బాంబు బెదిరింపు మెయిల్లో కేసులో చెన్నైకి చెందిన మహిళా టెక్నీషియన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె పేరు రేణి జోషిల్డా. ఆమె రోబోటిక్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ప్రముఖ మల్టీనేషనల్ సంస్థ డెలైట్ యుఎస్ లో సీనియర్ కన్సల్టెంట్ గా పనిచేస్తుంది. ఆమె గతంలో జరిగిన ఒక ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి తానే బాధ్యురాలంటూ కూడా చేసిన మెయిల్ ఆ ప్రకటనలో కేసు కొత్త మలుపు తిరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇటీవలే అహ్మదాబాద్ లో వివిధ స్కూల్స్, ఆసుపత్రులు, స్టేడియం తదితర చోట్లకు 21 బెదిరింపు ఈమెయిల్ అందాయి. మొదటిగా సర్కేజ్ లోని జెనీవా లిబరల్ స్కూల్ కి వచ్చిన ఈమెయిల్ ఆధారంగా కేసు వెలుగులోకి వచ్చింది. తదుపరి విచారణలో నరేంద్ర మోదీ స్టేడియానికి దాదాపు 13 సార్లు ఈమె మెయిల్ పంపించింది. అలాగే భోపాల్ స్కూల్ కూడా మూడు సార్లు పంపించింది. అలాగే బీజేఎం మెడికల్ కాలేజ్ కి ఒక మెయిల్ పంపించినట్లు కూడా చెప్తున్నారు. అయితే బీజేఎం మెడికల్ కాలేజ్ కి అంటే ఈ ఘటన జరగక ముందు పంపించిందా, జరిగిన తర్వాత పంపించిందా, దాని గురించి ప్రస్తుతం పోలీసులు కూడా ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆ బీజేఎం మెడికల్ కాలేజ్ పైన రీసెంట్ గా ఒక విమానం క్రాష్ అవటం, అందులోనే కొంతమంది స్టూడెంట్స్ కూడా చనిపోవటం, ఈ ఘటన అంతా కూడా మనం చూడడం జరిగింది. అయితే ఈమెయిల్లోని సమాచారం ప్రకారం రేణి జోషిల్డా 270 మంది మరణించిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి తానే కారణమని పేర్కొంది. ఈ వివరాలను క్రైమ్ విభాగం జాయింట్ కమిషనర్ శరత్ సింఘల్ వెల్లడించారు. ప్రేమలో విఫలమైన అనంతరం ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంతోనే ఆమె ఈ బెదిరింపు ఈమెయిల్కు పాల్పడినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. అలాగే అతని పేరు ఉపయోగించి, అంటే ఇప్పుడు ఎవరితో అయితే ప్రేమలో విఫలమైందో అతని పేరు ఉపయోగించి ఫేక్ అకౌంట్లు, వర్చువల్ నెంబర్లతో పాటు డార్క్ వెబ్, విపిఎన్, ప్రోటాన్ మెయిల్ పాకిస్తాన్ నుంచి పంపించినట్లు చూపించే స్పూపెడ్ మెయిల్ ఐడీలతో రేణి తన ఆచూకీ దాచేందుకు ప్రయత్నించింది. అయినా పోలీసులు చెన్నైలో ఆమెను గుర్తించడం జరిగింది. ఆమెను అరెస్ట్ కూడా చేశారు. అయితే ఈమె ఈ విధంగా 2021 నుండి ఆమె పలు చోట్ల లాంటి కార్యబలాలకు పాల్పడినట్టు ఆధారాలు కూడా లభించాయి. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్, దాదాపు 11 స్టేట్స్ లో
11 రాష్ట్రాల్లో ఆమె యాక్టివిటీని గుర్తించినట్లు పోలీసులు సమాచారం అయితే వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం రేణి ఒంటరిగానే ఈ నేరాలకు పాల్పడిందా లేక మరెవరైనా ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. సో గైస్ చూస్తున్నారు కదా, నిజానికి ఆమె చాలా అంటే టెక్నాలజీని ఉపయోగించి చాలా అకౌంట్స్ ను కూడా ఆమె ఉపయోగించింది. ముఖ్యంగా ఫేక్ అకౌంట్స్ కావచ్చు, వర్చువల్ నెంబర్లతో పాటు డార్క్ వెబ్, విపిఎన్, ప్రోటాన్ మెయిల్, అలాగే మెయిల్స్ కూడా పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు, అక్కడి నుంచి వచ్చినట్లు కూడా అతని పేరు మీద ఎవరైతే లవర్ తో విఫలమైపోయిందో, ప్రేమలో విఫలమైందో ఆ వ్యక్తి పేరుతో ఈ విధంగా మెయిల్స్ పంపించిందనే ఒక విషయం అయితే పోలీసులు ఇప్పుడు మీడియాకి వెల్లడించారు. నిజానికి కొంతమంది కూడా ఈమె ఖచ్చితంగా పాకిస్తానీ గూఢాచారి లేదంటే పాకిస్తాన్ కి సంబంధించిన ఒక స్లీపర్ సెల్ అనే మాత్రం చెప్తా ఉన్నారు. ఇంకా విచారణ జరుగుతుంది. జరిగే విచారణలో ఇంటెలిజెన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి మరింత విషయాన్ని కూడా బయటికి రాబెట్టే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పుడు మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు అంటే బీజే మెడికల్ కాలేజ్ కి ఒక మెయిల్ వచ్చిందని చెప్తున్నారు. బీజే మెడికల్ కాలేజ్ కి ప్లేన్ క్రాష్ అవ్వక ముందు మెయిల్ వచ్చిందా, క్రాష్ అయిన తర్వాత మెయిల్ వచ్చిందనే దాని గురించి ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే బయటికి రాలేదు. ఒకవేళ ఈమె ముందే గనక మెయిల్ పంపించుంటే దీని వెనకాల ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండే హస్తం ఉండే ఉంటుంది. ఇక్కడ చిన్న విషయం కాదు, దాదాపు 270 మంది చనిపోయారంటే కరెక్ట్ గా టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్లకే అది ఎగ్జాక్ట్ గా బీజే మెడికల్ కాలేజ్ పైన పడిందంటే ఇప్పటికీ కూడా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికీ దానికి సంబంధించిన ఎవిడెన్స్ అంతా సేకరించిన ఇది ఏ ప్రమాదం వల్ల, టెక్నికల్ ఇష్యూస్ వల్ల జరిగిందా ఈ ప్రమాదం అనే విషయాలు బయటకు వచ్చినా ఇప్పటికీ మీలో నాలో ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక రకంగా చిన్న అనుమానం అయితే ఉంది. ఎందుకు అంటే ప్లేన్ క్రాష్ అయితే అక్కడే పడిపోలే, ఎగ్జాక్ట్ గా వెళ్ళి ఆ మెడికల్ కాలేజ్ పైన పడడం ఏంటి అనే ఇలాంటి అనుమానాలు మనం రోజుకి రేఖిస్తూనే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఈమెను పూర్తిగా విచారణ చేస్తే అసలు ఈ మెయిల్ ఎలా వెళ్ళింది, ముందు వెళ్ళిందా తర్వాత వెళ్ళింది అనే విషయం బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ మీకేమనిపిస్తుంది అనే విషయాన్ని మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. అంటే ఈమెను విచారణ చేసిన తర్వాత ఇంకా విషయాలు బయటకు వస్తాయి కాబట్టి, అండ్ మీకేమనిపిస్తుంది అనే విషయాన్ని మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇంత చక్కగా చదువుకున్న ఆమె మహిళా టెక్నీషియన్ రేణి జోషిల్టా, రోబోటిక్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఆమె. అలాగే డెలైట్ అనే